హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియోలో అయితే నేను ఒక తప్పు చేశానండి. ఆ తప్పు మీరు చేయబాకండి. అదే చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదైతే మిషన్ ఆపిన తర్వాత అనమాట. నేను ఈ నార్మల్ మిషన్ కుట్టడం అయితే ఖచ్చితంగా 7:00కల్లా స్టాప్ చేస్తానండి. ఆపేస్తా. ఇంకా 7:00కల్లా అయితే ఈ మిషన్ మీద నుంచి ఎంత వర్క్ ఉన్నా కూడా దిగేయాల్సిందే. నార్మల్ మిషన్ మీద నుంచి వర్క్ మిషన్ మీద అంటారా, కాస్త వర్క్ కాస్త ఉన్నా కూడా చేస్తూనే ఉంటాను. 9:30 9 వరకు చేస్తూనే ఉంటాను. ఇంకా ఇదైతే ఈరోజు కుట్టానండి. ఇది నెట్ లంగా ఏంటంటే క్యాన్ లంగా, మామూలుగా క్రాస్ లంగా కుట్టేసి దానికి క్యాన్ వేసాను. ఈ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో తీసానండి. కావాలంటే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన టైలరింగ్ ఛానల్ చూడండి. అడుగుతున్నారండి టైలరింగ్ ఛానల్ పేరేంటి? నాగలక్ష్మి టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈ మధ్యన వీడియోస్ అయితే పెట్టలేదండి. నాకు జరగట్లేదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా మిషన్ వర్క్ చెయ్యాలి, ఎంబ్రాయిడరీ చెయ్యాలి, స్టిచ్చింగ్ చెయ్యాలి. నా ఫ్యామిలీ మొత్తం కూడా నా మీదే ఆధారపడి ఉందండి. నాకు కూడా ఒక 4 రోజులు హెల్త్ బాగుంటుందో, ఒక 4 రోజులు బాగుండట్లేదు. వీడియోస్ పెట్టాలి, నాకు తెలిసింది ఎవరికన్నా ఒక 10 మందికి నేర్పించాలి. 10 మంది కాకపోయినా పోనీ ఒకళ్ళు యూజ్ అయినా కూడా పర్లేదు కదా, బాగుంటుంది కదా, నాకు తెలిసింది నేర్పిస్తే బాగుంటుంది కదా ఇంకా అని చెప్పి అదే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. రోజు అయితే పెట్టలేకపోతున్నాను. ఇవ్వండి నేను పని జరుగుతూ ఉండగా తెచ్చుకుని తిన్నాను అనమాట. కీర దోసకాయలు, ఇంకా క్యారెట్, ఇంకేదో ఇంకొక బాక్స్లో కొబ్బరి ముక్కలు తెచ్చుకుని తిన్నాను. ఆ గిన్నెలు కడగలేదు. మొత్తం అన్నీ ఇంకా అంట్లయితే బయట పెట్టుకుని కడిగేసాం కానీ ఇంకా ఆ గిన్నెలు అయితే కడగలేదు. నేను మిషన్ ఆపిన తర్వాత నీట్గా ఊడ్చేస్తానండి. ఇక్కడ మొత్తం ఎక్కడ దారపు రీల్స్ కానీ, ఫాల్స్ కానీ, ఏమన్నా జిమ్ ఉంటే, ఇంకా క్లాతులు కానీ, పనికొచ్చే క్లాతులు ఏమన్నా, ఇంకొంచెం పెద్ద క్లాతులు ఏమన్నా ఉంటే కనుక పైపింగ్కి ఉపయోగపడతాయి అని చెప్పి తీసి పక్కన పెడతాను. చిన్న క్లాతులు అయితే ఇలాగ ఊడ్చేస్తాను. మొత్తం నీట్గా ఎక్కడ సర్దేస్తాను అనమాట. పొద్దున్నే సర్దుకుంటా కూర్చుంటే అవ్వదు కదా అని చెప్పి నైట్ టైమే చాలా వరకు పనంతా కూడా నేను నైట్ టైమే చేసేసుకుంటానండి. ఈ వీడియోలో నేను నైట్ టైం ఎంత పని చేసుకుంటానో, ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తా. అలాగే నేను చేసిన తప్పు మీరు చేయకండి అని చెప్పి తమ్నైల్లో పెట్టాను కదా, అదేంటో నేను వివరంగా చెప్తాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇదంతా కూడా లోపలదంతా కూడా పొద్దున్నే ఓడవటం అవ్వదండి. అందుకే ఈ పూట ఇదంతా లాగేస్తూ ఉంటాను, నీట్గా సర్దేస్తూ ఉంటాను. నీట్గా సర్దకపోతే ఇంకా పొద్దున్నే అయితే అవ్వదన్నమాట. అందుకే ఎక్కడిదక్కడ సదిరేసి పొద్దున్నే ఏదో ఫార్మాలిటీస్ కోసం ఒక చీపురు వేస్తూ ఉంటా అంతే. పొద్దున్నే పాచిళ్ళు ఓడకుండా ఉండకూడదు కదా, నైట్ ఎంత శుభ్రం చేసుకున్నా కూడా. అందుకే నీట్గా ఇదంతా చక్కగా సర్దేసేసి ఊడ్చేసేసి ఇంకా కొన్ని పనులు అయితే చేసుకుంటానండి. అవేంటంటే బయట వాకిలు అయ్యి ఊడ్చుకుంటాము. అలాగే అంట్లు కూడా మొత్తం తోమేసి కడిగేస్తూ ఉంటాను. ఇంకొకటి అడుగుతున్నారు కదా, మీరు ఒక్కళ్ళే చేసుకుంటారా, ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు కదా. ఈ టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీకి కానీ అసలు ఎవరో హెల్ప్ చేయరు అనమాట. నాకు ఎవరన్నా చేసినా కూడా నాకు నచ్చదు. ఎక్కువ కాస్ట్ పెట్టి చీరలు తెచ్చుకుంటారు కదా, కొంచెం అటు ఇటు చేసినా కూడా వర్క్ ఖరాబ్ అవుద్దని చెప్పి నాకు నచ్చదనమాట. నాకు నచ్చదు. ఎవరన్నా చేసినా కూడా ఇదేంటి అని పేర్లు పెడతానని మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఎంబ్రాయిడరీ దగ్గరికి అస్సలు రారనమాట. ఎప్పుడన్నా నేను కొద్దిగా ఏదన్నా పని మీద ఉంటే థ్రెడ్ ఏమన్నా కట్ అయిపోయినట్టుంటే ఆ థ్రెడ్ పెట్టమని చెప్తూ ఉంటాను. ఇంకా నేను అంట్లు కడిగేటప్పుడు అయితే మాత్రం మా పాప నేను తోమితే ఆ పిల్ల కడగడానికి వస్తుంది, అదొకటి. ఇంకా పొద్దున్నే అయితే బట్టలు ఉతుకుద్దండి. ఇంకా ఏ పని చేసినా కూడా నాకు నచ్చదు. ఈ అరుగులు కడిగితే కసకసలాడుతుంది, ఇసుక అక్కడే ఉందని చెప్తాను. అలాగే ముగ్గులు కూడా నేను వేసుకుంటేనే బాగుంటాయి. అందుకే కొంచెం చిన్న ముగ్గులు వేస్తానులే కానీ పెద్ద వేయనులే కానీ ఇప్పుడు వేసే అంత ఓపిక కూడా లేదు. తెల్ల రథసప్తం కదా, అంటే ఈరోజు రథసప్తం కదా, ఈ ముగ్గులు వేసే ముగ్గులు అయితే రాత్రి అనమాట, రథసప్తం కదా. అందుకే రథం ముగ్గేస్తున్నాను కొంచెం ఓర్పుగా, లేదంటే బర్ర 4 గీతలు గీయటమే.
ఇంకా అంతకంటే నేను పట్టి అయితే ముగ్గులు వేయలేకపోతున్నానండి. ఇంతవరకైతే వేసేదాన్ని కాదంటలా. ఇంతవరకైతే అసలు తెగేసేసేదాన్ని. వాకిళ్ళు ఊడిసి ముగ్గేసేసిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి లోపలికి వచ్చేసానండి. ఇక్కడ ఇదంతా కడిగేసాను, పొయ్యి చింక అంతా కడిగేసాను. ఇంకా ఇంతకంటే తెల్లగా అయితే నీట్గా అయితే రాదండి. మేము ఎప్పుడో కట్టాము ఇల్లు, కొంచెం ఉండి లేని పరిస్థితుల్లో కట్టాము. ఇవన్నీ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే వేపించామండి. మార్బుల్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే, గ్రానైట్ ఇవన్నీ కూడా ఏదో ఉన్నంతలో అక్కడ తక్కువ కాస్ట్ రాళ్ళు తీసుకుని వేయించామన్నమాట. ఇంకా ఇంతకంటే నునుపు అయితే రాదండి. ఇంకెంతే ఈ జన్మకి మాకు ఈ ఇల్లు చాలు. ఇంకా కొద్దిగా బయట అయితే నాపరా వేయించే పని ఉంది. భగవంతుడు శుభ్రంగా చూస్తే ఫ్యూచర్లో అది వేయించి పిల్లల పెళ్ళిళ్ళు చేసే వరకు నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో ఏంటంటే నేను నైట్ టైం పక్కేసుకుంటున్నానండి. స్నానం చేసి వచ్చేసాను, ఇప్పుడు పడుకుంటాను మీకు బాయ్ చెప్పి. అలాగే కొంచెం వీడియో కంటిన్యూ అవుద్ది చూడండి. ఏంటంటే ఒక కస్టమర్ అంటే మా బంధువుల్లోనేనమాట. ఏమన్నారంటే ఒక 5 రోజులు గ్యాప్లోనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నాము. పెళ్లి ముహూర్తం ఆల్రెడీ పెట్టేసుకున్నాము. పసుపు కొట్టిన తర్వాత బట్టలు తీసుకొస్తాము. నా బట్టలో పసుపు కొట్టంగానే కొని తీసుకొస్తాము. అప్పుడైతే నీవు మా పెళ్ళి వరకు కూడా ఎవరి బట్టలు పెట్టుకోవద్దు, నా బట్టలు మాత్రమే కుట్టి ఇవ్వమని చెప్పి అడిగారనమాట. ఇంకా ఈ 7, 8 తారీఖుల్లో అయితే చాలా ముహూర్తాలు ఉన్నాయి. 10వ తారీఖు ఇంకా చాలామంది 7వ తారీఖున అయిన పెళ్ళిళ్ళు, 10వ తారీఖున, అలాగే 9వ తారీఖు, 8వ తారీఖు రిసెప్షన్ పెట్టుకుంటున్నారు. నో కానీ రిసెప్షన్ కానీ పెట్టుకుంటున్నారు. కొంచెం హడావిడిగానే ఉంది. అయితే నేనేమనుకున్నానంటే సరే చేద్దాం కదా. అది కాక నాకు పెళ్లి బట్టలు కుట్టడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు వేసుకుంటే బాగున్నట్టుంటుంది కదా ఏదేమైనా. ఇంకా సరే నాకు కూడా ఇంట్రెస్టే కదా, సరే నేను కుడతాను అని చెప్పాను. సరే ఎవరి బట్టలు తీసుకోవద్దు అంది ఆ టైంలో. సరే ఎవరి బట్టలు తీసుకోకుండా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వస్తారు కదా, ఇంకా వాళ్ళ బట్టలు పెట్టుకుని కుడదామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు చుట్టాలే కానీ అయినా కూడా హ్యాండ్ ఇచ్చారండి. అదేదో చెప్తారు కదా, ఊతలోది పోయింది చేతిలోది పోయింది అన్నట్టుగా వచ్చిన కస్టమర్స్కి నేను చెప్పా చేయలేనని. అలాగే ఒప్పుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా నాకు హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ అయితే నాకు సరిగా పని లేకుండా పోయింది ఇంత సీజన్లో కూడా. నేనైనా ఎంత పిచ్చిదాన్నో చూడండి. ఇదివరకటి రోజుల్లో అయితే మాత్రం చెప్పేసేదాన్ని నేను అన్నీ కుట్టను, ముఖ్యమైన బ్లౌజులు ఏమన్నా ఉంటే తెచ్చుకోండి, నేను అన్నీ కుట్టను అని చెప్పేసేదాన్ని. ఇప్పుడు బంధువులు కావటంతో సరేలే అన్నాను. ఇంకా కాదు కూడదు అని చెప్పలేకపోయాను. ఓకే అండి, మీరు ఎప్పుడైనా సరే నేను చేసిన తప్పు మీరు చేయబాకండి. ఇక నుండి నేను కూడా బుద్ధి తెచ్చుకుంటాను. ఓకేనా. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఏ కస్టమర్ అయినా సరే బట్టలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా వాటిని నమ్ముకోవాలి. కానీ ఇస్తారు అని చెప్పి మన చేతిలో పని అయితే వదులుకోకూడదు. అలాగే కాళ్ళ కాడికి వచ్చిన వాళ్ళని కూడా వదులుకోకూడదండి. అదైతే నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇలాగే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరో వస్తారు, ఎక్కడి నుండో తెస్తారని చెప్పి మన చేతిలో పని వదులుకోకూడదు. అలాగే మన కాళ్ళ కాడికి వచ్చిన వాళ్ళని కూడా తిప్పి పంపించకూడదు. నేను అలాంటివే చేశాను. ఇంకా ఇవాళైతే ఖాళీగా ఉండిపోయా, చేతిలో పని లేకోకుండా. చెప్తున్నాను కదా, మా ఇల్లు గడవాలి అంటే నేను మాత్రం కష్టపడాలండి. కొన్నాళ్ళ పాటు కష్టపడాలి. మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేటంత వరకు కష్టపడాలి. అలాగే నాకు కూడా భగవంతుడిని ఆరోగ్యం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే నమ్ముకోండి, వస్తానన్న వాళ్ళని నమ్ముకోవద్దు. వచ్చిన తర్వాత మాత్రమే ఆ వర్క్ మనకి అని చెప్పి అనుకోండి. ఇంకా ఈరోజు రథసప్తమి కదా, ఆ సూర్యనారాయణ మూర్తికి నేతి దీపంతో హారతిస్తున్నానండి. గోధుమ పిండితో కొద్దిగా పాయసం చేశాను, తోచినంతలో ప్రసాదం పెట్టాను. ఇంకా నారాయణమూర్తికి అయితే హారతిస్తున్నాను. పొద్దున్నే ఈరోజైతే మరీ పొద్దున్నే అయితే లేవలేకపోయానండి. పోతకు ఆరాట అయిపోయింది. ఇంకా చాలా వరకు పనులన్నీ కూడా రాత్రి అయిపోయినాయి కదా. ఇంకా తెల్లారి లేచిన తర్వాత ఇల్లు అరుగులు ఊడ్చి తులసమ్మ కాడ ముగ్గు పెట్టుకుని స్నానం చేసి ఇంకా పూజ అయితే ఇంట్లో పూజ చేసుకుని, సూర్యనారాయణమూర్తి ఇప్పుడే బయటకు వస్తున్నారనమాట. ఇంకా ఆయనకైతే ఈ నేతి దీపాలు వెలిగించి ఆయనకైతే హారతిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు నాకు మనందరికీ ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఓకే అండి,
వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ హారతి మీరు కూడా అద్దుకోండి వీలైతే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.